వెల్కమ్ టు కానుక టీవీ. ఉప ఎన్నికల సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ యూత్ కమిటీ సమావేశం ఏర్పాటు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి, గెలుపు మీ చేతిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనగాం ఎమ్మెల్యే పల్లా నాగేశ్వరరావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎర్రగడ్డ కంటెస్టెంట్ కార్పొరేటర్ పల్లవి మహేందర్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు సంజు, జనరల్ సెక్రటరీ షరీఫ్ కురేషి, అజీం, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ప్లాన్ చేసుకుంటే మాకు ఈ క్యాడర్ డిఫరెన్స్ కుక్కట్పల్లికి ఎర్రగడ్డ మా దగ్గర అంటే మీరు అన్నట్టు మీరు రాష్ట్రము చూడడం నాకు అవ్వలేదు. అసలు చెప్పండి, నా ఒక్కటి ఏంటంటే రేపు సుమారుగా 10 రోజులు నా సార్ వచ్చారు. జెన్సే కానీ ముస్లిం, క్రిస్టియన్, హిందూ అసలు లేమంటూ మా దగ్గర క్యాడర్. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా దగ్గర బలమైన క్యాడర్ హైదరాబాద్ ఉంది. నేను శ్రీపాయలు కానీ పెద్దలకు చెప్తాను, పని చేసేటప్పుడు 7 బూత్కు 10 మెంబర్స్ ఇచ్చారు. 70 మంది బూత్కు రాకపోతే మనం అనుకుంటున్నటువంటిది ఇక్కడ బాధ. నేను పొలగాసిపెట్టన్నా మా ఎమ్మెల్యే తిప్పొచ్చు చేయొచ్చు, కానీ లోకల్గా మీరున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పబ్లిక్ చెప్పగలరు. బ్రహ్మాండం హైదరాబాద్ మిగతా మార్గాల్లో కానీ మనం ఇంకా పట్టాలెక్కలే. మన టీం ఖచ్చితంగా బయటేసారు. మన టీమ్స్ బ్రహ్మాండంగా ఎప్పటి నుంచో నరసన్న పనిచేస్తున్నారు. వారికి తోడుగా మేము వచ్చినాం. ఖచ్చితంగా మనం ఈరోజు అనుకున్నాము, దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ప్రతి టీంలో ఒక బూత్ నెంబర్లో మా వాళ్ళు ఎక్కువ మంది వచ్చినా కూడా 30 ఖచ్చితంగా ఉంటారు. 32 ఎక్స్ట్రా వస్తూ ఉంటారు. అట్లానే అన్న టీంలో కూడా 3 ఖచ్చితంగా ఉంటారు. ఈ 6తో పాటు మీరు ఒక 5 మంది 10 మంది ఉండాలి, కానీ 5 మంది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ సర్వీస్ సబ్జెక్ట్, మార్నింగ్ ఒకవేళ 10 గంటలైతే మీరు కొద్దిగా వచ్చిపోండి, వచ్చిపోయేటప్పుడు మాత్రం 5 మంది ఉండాలి. సాయంత్రం 10 కావచ్చు, 15 మంది కావచ్చు, ఆ బూత్లో ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు మనందరం కలిసే ఛాయ్ తాగుతాం, భోజనం చేద్దాం. ఈ 25 రోజులు అందరం కలిసి ఉన్నాం. ఏమున్నాయో కష్టాలు మీరు నాకు పంచుకోవచ్చు, మేము ఏం చేయగలుగుతాం చేస్తాం, మీరు మీకు పంచుకోవచ్చు. ఈ ఎన్నిక 20 రోజులు జరిగినా కూడా మీ యొక్క కుటుంబాలు మన కుటుంబాలు కూడా కలిసిపోయి ఉండాలి. ఏదైనా సమస్య వస్తే వచ్చిన ఆ బోయినపల్లిలో నరసింహ ఫోన్ చేస్తే నరసింహ వచ్చి చేసి పక్కనే కృష్ణ ఉంటాడు, నరసింహ ఉంటాడు. నేను కూడా వస్తా అది గుర్తు చేసుకుంటే కూడా వాళ్ళ దుర్మార్గులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. అంటే మానవత్వం లేని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న విషయాన్ని మనం పక్కకు తీసుకెళ్ళాలి. రెండో అంశం నిన్న చూసింది, గుండారాజు అంటే గుండారాజు మొత్తం మళ్ళీ హైదరాబాద్ లో ఒక 20 ఏళ్ల కింద ఉండే గుండారాజు తీసుకొస్తున్న విధంగా అందులో కత్తులు, కటాకులు మొత్తం తడి పర్యాలని, బయట వాళ్ళని వీళ్ళని అందరూ మొత్తం నిన్న తీసుకొచ్చేసి పెద్ద ప్రదర్శన. ఎవరితో ప్రదర్శన చేసిండు? గుండాలను, రౌడీలను, రౌడీ షీటర్లను, కబ్జాదారులను, చాలా రోజులు జైల్లో ఉంటున్నాను, వాళ్ళని తీసుకొచ్చేసి అలా చేసింది. అంటే ఎమ్మెల్యే కాకముందే ఇవాళ వాళ్ళ యొక్క అనుభవం, మా చరిత్ర ఏమని చెప్పేసి, మా దోస్తులు వీళ్ళని చెప్పేసి అంటే ఏం చెప్తాల్సుకున్నా బెదిరిస్తున్నారు. మా వాళ్ళు ఉన్నదని చెప్పేసి ప్రజాస్వామ్యం ఎవరు పెరిగాడు. ఏదైనా ఉన్నట్లయితే పీరియడ్ తీసి పెట్టేసినట్లయితే కర్మ అయిపోతుంది. వాడు పెద్ద పెద్ద గుండాలు, పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులే చిన్న చిన్న రైతుల మొత్తం పెట్టేసిపోతున్నారు. పేద నాకు సైనిక బలం